గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ అన్నారు. జగన్ హయాంలో గూడూరును నెల్లూరు జిల్లాలో ఉంచాలని కోరినప్పటికీ అప్పటి పరిస్థితుల కారణంగా తిరుపతి జిల్లాలో చేర్చారని చెప్పారు. దాన్ని కొనసాగిస్తూ ఇప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దారుణమని అన్నారు. ఎన్నికల ముందుకు ఇచ్చిన ప్రకారం గూడూరును నెల్లూరులో కలపాలని డిమాండ్ చేశారు. గూడూరు టీడీపీ ఎమ్మెల్యే పాసం సునీల్ దీనిపై స్పందించాలని, రాజకీయాలకు అతీతంగా పోరాడాలని నల్లపురెడ్డి కోరారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రంలో 13 జిల్లాలుంటే అదనంగా ఇంకొక 13 జిల్లాలు ఏర్పాటు చేసిన విషయం మీ అందరికీ తెలుసు. కందుకూరుని నెల్లూరులో కలపడం, గూడూరుని తిరుపతిలో కలిపిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఆనాడే కందుకూరులో మన పార్టీ శాసనసభ్యులు, అక్కడ ప్రజలందరూ కూడా నెల్లూరులో కలపొద్దు, మమ్మల్ని ఒంగోలులోనే ఉంచమని చెప్పి అడిగారు. అదేవిధంగా గూడూరు నియోజకవర్గంలో కూడా ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యే వరప్రసాద్ గారు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, మమ్మల్ని నెల్లూరులో కలపండి, తిరుపతిలో కలపొద్దని చెప్పి వాళ్ళు కూడా అడిగారు. మేమందరం కూడా